ఏంటి వీకెండ్స్ వస్తే కొరియన్స్ ఇలా ఉంటారా? వామ్మో! అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేక్ షూర్ యువర్ సబ్స్క్రైబర్ నాట్. అసలు ఈ వీడియో ఏంటి, ఈ వీడియోలో ఏమేమి ఉంటాయి అన్ని వివరంగా చెప్తాను. ఏ కంట్రీలో ఇది లొకేట్ అయ్యింది అన్ని వివరంగా చెప్తాను. జాగ్రత్తగా చూడండి, చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ మిస్ కాకండి. ఇది సౌత్ కొరియాలో అనమాట. సౌత్ కొరియాలో డేజాన్ స్టేషన్ అని డైజాన్ ఏరియాలో ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీ అనమాట ఇది. దాంట్లో ఇది డైజాన్ ఎక్స్పో ప్లాజా అండి. ఈ ఏరియా అంతా అదేనమాట. దీంట్లో చాలా సైన్స్కి సంబంధించినవి ఉంటుంది. అసలు ఈ డైజాన్ అనేదే సైన్స్కి సంబంధించింది. సైన్స్ సిటీ అంటారు, నేమ్ ఆఫ్ సైన్స్ సిటీ అని. ఎందుకు అనంటే ఇక్కడ అన్ని సైన్స్ యూనివర్సిటీసే ఉంటాయి. ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ సైన్స్ యూనివర్సిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. లైబ్రరీస్ కానీ బుక్స్ కానీ మ్యూజియంస్ కానీ అన్ని సైన్స్కి సంబంధించి చాలా ఎక్స్ప్లోర్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ డైజాన్లో ఎక్కువ చూడటానికి మనం విజిటర్స్కి ఏముండదు అనమాట. ఎడ్యుకేషన్ సంబంధించినవి ఎక్కువ ఉంటాయి అనమాట. దీంట్లో బుక్స్ కానీ యూనివర్సిటీస్ కానీ చాలా వరకు మనకి ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంటే ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఇక్కడ మ్యూజియంస్ కానీ సైన్స్ నేషనల్స్ మ్యూజియంస్ కానీ ఏవైనా కానీ సైన్స్కి సంబంధించినవే మనకి ఇక్కడ చూపిస్తారనమాట. పిల్లలు కూడా సైన్స్కి సంబంధించి చాలా నేర్చుకోవడానికి మనకి చాలా దొరుకుతాయి అనమాట. ఇదంతా కూడా సైన్స్కి సంబంధించిన ఏరియానే అనమాట. ఇదంతా సైన్స్ ప్లాజా అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చివరి వరకు చూడండి. దీంట్లో కూడా మంచిగా ఫన్కి సంబంధించినవి ఉంటాయి, పిల్లలు ఆడుకోవటానికి సంబంధించినవి ఉంటాయి, అన్నీ చాలా మంచివి ఉంటాయి అనమాట. రోబోటిక్కి సంబంధించినవి కానీ చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదంతా కూడా ప్లే జోన్ అనమాట. ప్లే జోన్ చూస్తున్నారు కదా, అందరు సైకిల్స్ అవి రెంట్కి ఇస్తారనమాట. ఈ రిక్షా లాంటివి డబల్ సైకిల్స్ ఉంటాయి అనమాట. డబల్ పెడల్స్ ఉండి డబల్ సీట్స్ ఉంటాయి, హ్యాండిల్స్ కూడా డబల్ ఉంటాయి. కానీ సైకిల్ మాదిరే ఉంటుంది. ఇద్దరు తొక్కచ్చు. ఒక సైకిల్ మీద ఇద్దరు కూర్చోడానికి ఉంటుంది, ఇద్దరు డ్రైవ్ చేయడానికి అంటే సైకిల్ తొక్కడానికి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. రెంట్కి ఇస్తారు. ఇలా ఫన్ టైంలో సాటర్డే సండే వచ్చేసి ఇలా హాలిడేస్ టైంలో కూడా ఇలా వచ్చి ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదేనమాట. సైకిల్స్ అద్దెకి ఇస్తారు. ఇక్కడ సైకిల్స్ అద్దెకి తీసుకొని మంచిగా నీకు సింగిల్ పర్సన్ అయితే సింగిల్, డబుల్ పర్సన్ అయితే డబుల్, ఫ్యామిలీ వెళ్ళాలంటే ఫ్యామిలీ, చిల్డ్రన్స్కి సైకిల్ నేర్పించాలనుకుంటారు కదా, ఇక్కడికి వచ్చి బాగా నేర్పించుకోవచ్చు అనమాట. చాలామంది పిల్లలు నేర్చుకుంటూ ఉంటారనమాట. అదిగోండి పైన ప్రైజెస్ ఉంటాయి. ఈ సైకిల్ ఎంత రేటు, ఈ సైకిల్ ఎంత అని. మీ టైంని బట్టి కూడా ప్రైజెస్ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, చిన్న పిల్లలు తొక్కుతూ ఉన్నారు. ఇదిగోండి డబల్ సైకిల్ అని చెప్పా కదా, ఇదిగో 2 గాన్లు ఉన్నాయి, పెడల్స్ 2 ఉన్నాయి, సీట్లు 2 ఉన్నాయి, 2 హ్యాండిల్స్ ఉన్నాయి అనమాట. పట్టుకొని ఎవరిదో వాళ్ళు డబుల్ చూపిస్తానమాట. ఇక్కడ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, అది ఫ్యామిలీ అయితే రిక్షా లాగుంది కదా, అది ఫ్యామిలీ డ్రైవ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. 2 పీపుల్స్ అంటే కపుల్స్ లాగా వస్తారు కదా, వాళ్ళైతే వెనక ముందు కూర్చొని ఈజీగా సేఫ్గా వెళ్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా సైకిల్ నేర్పించుకోవడానికి 1 గంటకి అని రెంట్ ఇస్తారు. ఇదిగో ఇలా చూడండి, చిన్నపిల్లలకి ఇలా రెంట్ ఇస్తారనమాట. ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి చక్కగా చేపలు వేసుకొని వీకెండ్స్ ఇలా స్పెండ్ చేస్తూ పిక్నిక్ లాగా వచ్చి మంచిగా ఇక్కడే డే అంతా స్పెండ్ చేస్తారనమాట. ఇక్కడ సైక్లింగే కాదు స్కేటింగ్ కూడా నేర్చుకోవచ్చు. మీరే పిల్లలకి నేర్పించుకోవాలన్నా నేర్పించుకోవచ్చు. ఇలాంటి చిన్ని కూడా తెచ్చుకొని పిల్లలకి నేర్పించవచ్చు అనమాట. మన ఇంటికాడ కొంచెం స్పేస్ ఉండదు కదా, సిటీ అంటే కొంచెం తక్కువ కదా స్పేసెస్, కార్లు అవి తిరుగుతుంటాయి కదా, ఇలాంటి స్పేసెస్కి వచ్చి పిల్లల్ని చాలా ఎంటర్టైన్ చేస్తూ పిల్లలకి నేర్పిస్తారనమాట. ఇదే అనమాట కపుల్ సైకిల్. చూస్తున్నారు కదా కపుల్ సైకిల్ ఎంత బాగా వెళ్ళిందో. ఇది ఏమో ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. దగ్గరగా తండ్రి అను పిల్ల వచ్చి చూసి ఆడుకుంటా ఉన్నారు, బాగా సైకిల్ నేర్పిస్తూ ఉన్నారు. ఫన్ టైం అనమాట. ఇదంతా కూడా పిల్లలు ఆడుకోవడం అనమాట. ప్లే జోను, చిల్డ్రన్స్ ప్లే జోన్ అనమాట. ఉయ్యాలు ఊగుతారు, సైక్లింగ్ లాంటివి ఉంటాయి, బాగా ఉంటాయి అనమాట. ఇదిగో అప్ అండ్ డౌన్స్. పేరెంట్స్ దగ్గరుండి పిల్లల్ని బాగా ఫన్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని ఆడిస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. జారులు బల్లలాగా ఇదిగో జారటానికి కానీ ఇక్కడ కూర్చోటానికి కానీ మంచిగా చిల్ అవుతూ ఉంటారనమాట. పిల్లలు ఆడుకుంటా ఉంటే పేరెంట్స్ దగ్గరే ఉండి ఆడిపిస్తా వాళ్ళతోటి. ఎందుకంటే వీక్ అంతా వర్క్లో ఉంటారు కదా, బాగా వర్క్ చేసుకుంటా, అయితే ఇలాంటి టైంలో పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. బాగా మంచిగా అనిపిస్తుంది. పిల్లలతోటి డే అంతా స్పెండ్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లలతోటి ఆడుకుంటా వాళ్ళ చైల్డ్ ఏజ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇదిగోండి రకరకాలుగా ఉన్నాయి. ఇది తొక్కే కొంది పైకి కిందకి వస్తూ ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, పిల్లోడు కిందకి వెళ్ళాడు పైకి వస్తాడు, కిందకి వెళ్తాడు పైకి వస్తాడు. ఎంత తొక్కితే అంత అప్ అండ్ డౌన్ లాగా ఉంది. అది కొత్తగా ఉంది ఇది చూస్తుంటే. ఇది కూడా అంతే అండి, అమ్మాయి తొక్కే కొంది వెనక్కి ముందుకి వస్తుంది. ఉయ్యాలలాగా ఉంది కానీ తొక్కాలి, అది సైక్లింగ్, ఉయ్యాల కాదు. అట్లా వెనక్కి ముందుకి తొక్కితే వెనక్కి ముందుకి అట్లా వస్తుంది అనమాట. నాకు అర్థం కాలేదు. ఇది కొత్తగా చాలా కొత్త ఐటమ్స్ చూసాను అనమాట నేనైతే.
చాలా బాగుంది. సర్కిల్ లాగా ఉంది కదా, బాగుంది. అమ్మాయి తొక్కుతుంటేనే అది కదులుతుంది, లేకుంటే కదలట్లేదు. ఇదేమో నలుగురు ఐదుగురు కలిసి ఒకే చోట ఉయ్యాలాగా ఊగటానికి అనమాట. ఇదిగోండి పేరెంట్స్ అంతా సిట్టింగ్ వేసి మంచిగా దగ్గర. ఇంతటితో ప్లే జోన్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి ఫ్లవర్ ల్యాండ్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ వీడియోని చూడాలనుకుంటే మన ఛానల్ ఇంతకు ముందే అప్లోడ్ చేశాను అనమాట. చాలా వైరల్ వెళ్ళింది. చూడాలనుకుంటే చూసేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.